వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మన ఇంటికి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులు అండ్ యూస్ఫుల్ వస్తువులు నా వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. చాలా బాగా మంచి వస్తువులు అయితే ఉన్నాయి. అండ్ మీరు తీసుకోవాలి అనుకుంటే, మరి కొనుక్కోవాలనుకుంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేసుకోవాలి, మరి ఏమేమి చూసిన తర్వాత మనకు ఆన్లైన్ షాపింగ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూస్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ స్టాండ్ అయితే చూడండి, కిచెన్లో మనం గిన్నెలు తోమిన తర్వాత ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాం, అంతేకాకుండా ఏదో బాస్కెట్లను దేంట్లోనో వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి స్మాల్ స్టాండ్ అయితే దొరుకుతుంది. మనం తోమిన వెంటనే ఇందులో సర్దేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీనికి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, కొంచెం ప్లేస్లోనే ఈ స్టాండ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ కప్స్ కానీ, బౌల్స్ కానీ, చిన్న ప్లేట్స్ కానీ ఇందులో పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కూడా రిమూవ్ చేసేసుకొని రీయూస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలలో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఇది చూడండి, ఇది వాల్కి పెట్టుకునేది. జస్ట్ ఇది ఏంటంటే మనకు ఇక్కడ స్టిక్కర్ అయితే చూస్తున్నారు కదా, ఆ స్టిక్కర్ ఇట్లా వాల్కి పెట్టేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న క్లిప్స్ కూడా దొరుకుతాయి. ఇట్లా పెట్టుకుంటే స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా బాటిల్స్ కానీ, ఇంకా కిచెన్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో ఐరన్ అండ్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇట్లా మనకి 3 వెరైటీస్లో అయితే మనకైతే దొరుకుతాయి. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం డిఫరెంట్గా ప్రతిదీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా మనము పర్చేస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్టాండ్ కూడా చూడండి, మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది. మనకు ఎక్కువ స్పేస్ అవసరం లేదు, కొంచెం ప్లేస్లోనే ఇది ఈజీగా మనం అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా మనం కోకో కానీ, ఇంకా స్నాక్స్ కానీ, లేదా ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఏవైనా బాటిల్స్ కూడా ఉన్నాయనుకోండి, వాటిని పగిలిపోకుండా దీంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి కొంటే లైఫ్ టైం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏది కొనుక్కున్నా కానీ ప్రోడక్ట్ అది స్ట్రాంగ్గా ఉండి అండ్ చాలా మంచి క్వాలిటీ ఉంటేనే తీసుకోవాలి ఆన్లైన్లో. అది క్వాలిటీ లేకుండా, స్ట్రాంగ్గా లేకుండా తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది మనీ. ఈ స్టాండ్ కూడా చూడండి, జస్ట్ మనకి చాలా సింపుల్గా ఉంది, కొంచెం ప్లేస్లోనే పెట్టేసుకోవచ్చు. ఈ స్టాండ్లో మనము గిన్నెలే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి చాలా డిఫరెంట్ లుక్ అనిపించింది. మధ్యలో గ్యాప్స్ కూడా చూడండి, మనకి గిన్నెలు పెట్టిన తర్వాత మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది కదా. సో దాంట్లో అయినా మనము ఇంకొక చిన్న డ్రా అయితే దొరుకుతుంది, అది పెట్టేసుకొని ఇంకా మనం ఎక్స్ట్రా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ర్యాక్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ ర్యాక్స్లో కూడా మనకి కలర్స్ అయితే చాలానే ఉంటాయి, ఒక్కొక్కలాగైతే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ప్లేస్ కూడా చాలా మిగిలిపోతుంది. అండ్ ఇంకా మంచి క్వాలిటీస్ అయితే ఇందులో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చూడండి, ఒక రోలో వచ్చేసి మనకి 24 కప్స్ అయితే ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పైన కూడా మనం అయితే ప్లేట్లు పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా సైడ్స్కి చిన్న బాక్సెస్ అయితే ఇస్తారు, స్పూన్స్, నైఫ్స్ ఇట్లా వేసుకోవడానికి. పైన కూడా మనం ఇంకా ఏదైనా పెట్టేసుకోవచ్చు. దీంట్లో బ్లాక్ కలర్ ఇక్కడ చూడండి, బ్లాక్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోండి. మీకు వైటే కావాలనుకుంటే వైట్ అండ్ బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్. ఈ మధ్యలో అయితే మనకి క్రీమ్ కలర్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కూడా మనకైతే అప్కమింగ్లో అయితే ఉంది. అండ్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డోర్స్ కూడా ఉండడం వల్ల ప్లేట్స్కి కానీ, కప్స్కి కానీ, ఇంకా బౌల్స్కి కానీ మనకి అంటే డస్ట్ పడకుండా ఉంటుంది. అండ్ చాలా డేస్ మనకి ఎక్కడైనా టూర్స్ అట్లా ట్రావెల్స్ వెళ్ళేసి వచ్చినా కానీ కిచెన్ వచ్చిన తర్వాత జస్ట్ ఈ ర్యాక్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మోడ్రన్ సింక్ అయితే చూడండి, ఈ సింక్ అయితే నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది చూడండి, మనకి డబల్ సింక్ ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉంది. ఇంకా మనకి ఇట్లా డౌన్కి ఉంది, వాటర్ అనేది ఇట్లా పోయగానే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సింక్ మనం కొత్తగా పెట్టించుకున్నాం అనుకోండి, మళ్ళీ రీప్లేస్ చేసి ఒక సైడ్ ఎటో సైడు మనకి డౌన్ అనేది పెడుతూ ఉన్నారు. వాటర్ పోయే దగ్గర డౌన్ అనేది ఉండకుండా అయితే ఉంటుంది. కానీ ఇది అలా కాదు. వన్స్ ఒకసారి మనం ఇలాంటి పెద్ద సింక్ కనుక పెట్టించుకుంటే మనకి లైఫ్ టైం మొత్తం పాడవకుండా ఉంటుంది. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
దీనికి గ్లాస్ కడగడానికి ఒక చిన్న మిషన్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ట్యాప్ అనేది కూడా మనము రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఎట్టు కావాలనుకుంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. ఈజీగా సింక్ని అయితే మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీనికి 2 బాక్సెస్ అయితే పెద్ద పెద్ద 2 బాక్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ అంతేకాకుండా దీంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకేదైనా పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. హోల్స్ ఉన్నది ఒకటి వస్తుంది, ఇంకా నడుమ మనకు మధ్యలో ఇట్లా చిన్న క్లిప్ ఉన్నది ఒకటి వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. అంతేకాకుండా ఇంకా మనకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఒక స్టిక్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో గోల్డ్ కలర్ కూడా అవైలబుల్లో ఉంది చూడండి. ఇందులో మనకి 3-4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. లేదనుకోండి మీరు కిచెన్ మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నారు, రీప్లేస్ చేసుకుంటున్నారు, మంచిగా కట్టించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇలాంటి మోడ్రన్ సింక్ కనుక పెట్టించుకుంటే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. చూడండి, గ్లాస్ లోపల మనం హ్యాండ్ పెట్టకుండానే క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ లెవెల్స్ కూడా మనకు ఎలా కావాలనుకుంటే అట్లా వాటర్ లెవెల్స్ కూడా పెంచుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. ఇంకా చూసారు కదా, మనకు వెజిటేబుల్స్ స్టోర్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవడానికి కూడా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి చాలా వెరైటీగా ఉన్నాయి. చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. అండ్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మనం ఎక్కడికన్నా చాలా డేస్, ఇప్పుడు చూడండి కొంతమంది వేరే కంట్రీలో జాబ్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ వాళ్ళు ఇంకా ఆ ఇంటిని రెంట్కి కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకున్న అంటే సామాన్ కానీ ఇంకా ఏదైనా కాస్ట్లీ ఉన్నప్పుడు వాటి పైన డస్ట్ పడకుండా ఉండాలంటే ఇట్లా స్టిక్కర్ అయితే దొరుకుతుంది. ఈ స్టిక్కర్ మొత్తం కవర్ చేసి మనం వెళ్ళినాం అనుకోండి, 6 months తర్వాత వచ్చినా 1 year తర్వాత వచ్చినా కానీ మనకి ఉన్న ఇంట్లో ఏ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా పాడవకుండా అయితే ఉంటాయి. నాకు ఈ స్టిక్కర్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మన క్లీన్ చేసే మిషన్స్ అయితే చాలానే మీకు చూపించాను. అండ్ గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా మనకి గ్రీన్ వెజిటేబుల్స్, ఇంకా చాలా అంటే మనకి లీఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలనుకుంటే ఈ మిషన్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో మనము పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. హ్యాండ్ యూజ్ చేసుకోకుండానే పిండి మిక్స్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ అయితే నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా ఏవైనా మనము ఇప్పుడు స్నాక్స్ కాకుండా ఇంకా మనం చాలా డిఫరెంట్గా అంటే పిల్లల టాయ్స్ కానీ, స్నాక్స్ కానీ, బుక్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి కదా మనం యూజ్ చేసేటివి, వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంటిని నీట్గా ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి బాక్సెస్ తీసుకుంటే మనకి పైన డోర్స్ కూడా వస్తాయి కాబట్టి మనకి ఏది కూడా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఈ బాక్సెస్ కూడా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, దీంట్లో మనకి చాలా డిఫరెంట్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఇవి కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకసారి ఏంటంటే మనం ఇల్లు అంతా ఇట్లా పిల్లలు ఉన్నారనుకోండి, చిందరబందర చేస్తూ ఉంటారు, ఆడుకుంటారు, టాయ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, స్నాక్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తినేసి. మనకి ఇంకా ఇల్లు అంతా సర్దుకోవడానికే టైం సరిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. దీనికి కింద టైర్స్ కూడా ఉంటాయి. మనం మొత్తం ఇది 3 steps అంటే 3 బాక్సెస్ వస్తాయి. 1 by 1 ఇట్లా పెట్టేసుకొని మొత్తం టాయ్స్ కానీ, బుక్స్ కానీ ఏమున్నా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చూపించే ప్రోడక్ట్స్ మరి మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్లో మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చుతుందో మీరు అక్కడ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. లింక్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేశారనుకోండి, మీకు లింక్ అయితే ఇస్తాను. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్నా మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.